దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఈ కథను ఏమిటి కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయారెడ్డి మృతిపై ఇంకా అనుమానాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. విజయారెడ్డి మృతిపై ఆ సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. విజయారెడ్డి చనిపోయి 20 రోజులు పూర్తయింది. కానీ ఇప్పటి వరకు పోలీసులు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఆమె ఒంటరితనంతో మృతి చెందిందంటూ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వాట్సాప్ చాట్ డిలీట్ చేసిందని పోలీసులు చెప్తున్నారు. రిట్రీవ్ చేసిన వాట్సాప్ చాట్ను బయట పెట్టలేదు పోలీసులు. అసలు విజయారెడ్డి వాట్సాప్లో ఏముంది అంటే విజయారెడ్డికి చెందిన వాట్సాప్లో ఏముంది? చాటింగ్ చేసిన వ్యక్తులు ఎవరు? చాట్ డిలీట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒంటరితనంతోనే చనిపోయిందంటూ పోలీసులు ఎలా నిర్ధారణకు వచ్చారు? ఈ క్వశ్చన్స్ ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఒకరైనా లేకపోతే ఇంకా వ్యక్తుల? ఆ చాట్ ఒకవేళ డిలీట్ చేయాల్సిన అవసరం ఉంటే కనుక ఎందుకు ఆమె డిలీట్ చేయాల్సి వచ్చింది? డిలీట్ చేయడం వెనకాల కారణం ఏంటి? ఎవరైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారా? ఆ చాట్ ఎందుకు డిలీట్ చేశారు ఆమె? ఇవన్నీ కూడా ప్రస్తుతం అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఆమె మానసికంగా ఆ కుంగుబాటుతనంతో ఆమె మరణించింది అంటూ కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చిన సందర్భం. అసలు విజయారెడ్డి విషయంలో ఏం జరిగింది? ఒంటరితనంతోనే విజయారెడ్డి మృతి చెందింది అంటూ కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చిన సందర్భం. అయితే ఇక్కడ ఇంకా అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా వాట్సాప్ చాట్ డిలీట్ చేసిందని చెప్పి పోలీసులు చెప్పడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. ఒకవేళ ఒంటరితనంతో ఆమె చనిపోయి ఉండుంటే కనుక పిల్లల్ని ఎందుకు తనతో పాటు బలి చేయాలనుకుంది? ఆమె ఒంటరితనానికి పిల్లల్ని ఎందుకు బలి చేయాలనుకుంది? దీని బియాండ్, ఈ ఫ్రేమ్ బియాండ్ ఇంకేమైనా ఉందా? అసలు ఆమె ఒక్కరితే చనిపోవాలి అనుకుని ఉండుంటే కనుక కారణాలు బహుశా ఒంటరితనమో లేకపోతే ఇతరతర కారణాలు అనుకోవచ్చు. కానీ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళడం, వాళ్ళ హాస్టల్స్ నుంచి పికప్ చేసుకోవడం, 70 కిలోమీటర్లు ట్రావెల్ చేయడం. ఎందుకంటే సాధారణంగా ఎవరైనా బలవన్ మరణానికి పాల్పడాలనుకున్న వ్యక్తులు బయటకు వస్తే కాస్త వాళ్ళ మైండ్ సెట్లో మార్పు వస్తూ ఉంటుంది. చుట్టూ జరిగే పరిణామాలు చూస్తూ లేకపోతే ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరికి చెప్పడం ఏదో జరుగుతూ ఉంటుంది. అదే ఒక వ్యక్తి తనంతట తానుగా బలవన్ మరణానికి పాల్పడే ప్రయత్నం చేస్తే అటువంటిది ఏకంగా తన పిల్లలతో కలిపి తన పిల్లల్ని తీసుకుని వెళ్ళి బలవన్ మరణానికి పాల్పడడం అంటే ఇంకా అనేక అనుమానాలకు తావిస్తున్న సందర్భం. సో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, విజయారెడ్డి మృతికి సంబంధించి ఇంకా ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? ఎటువంటి విషయాలు ఇంకా ఇన్వెస్టిగేషన్లో భాగంగా బయటకు వస్తున్నాయి? పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఇంకా ఎటువంటి అనుమానాలు బయటపడుతున్నాయి? ఇంకా ఎటువంటి అనుమానాలు బలపడుతున్నాయి ఇక్కడ నిర్మల? ఎస్ సచిన్, ఇప్పుడైతే మొత్తానికి విజయారెడ్డి కేసు మాత్రము మరి పోలీసులు కూడా ఎటువంటి స్పందన లేకుండా నత్తనడకతోనే సాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓ పక్క ఆ విజయారెడ్డి ఫోను అలాగే ల్యాప్టాప్ని ఫోరెన్సిక్ టెస్ట్లకు పంపించినప్పటికీ కూడా అందులో కేవలము ఫోన్లో మాత్రము జనవరి 20 నుంచి జనవరి 30 వరకు ఈ 10 రోజుల మెసేజ్ని మాత్రము తను డిలీట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది అని చెప్పేసి పోలీసులు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఆ సమాచారం కూడా దాదాపు ఇప్పుడు 10 డేస్ అవుతుంది. అంటే 10 రోజుల క్రితం సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ చాటింగ్ ఎవరితో చేసింది విజయారెడ్డి? మరి ఆ వ్యక్తి ఎవరు? అసలు ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది? ఆ మెసేజ్లలో ఏముంది? ఇవేవి కూడా పోలీసులు ఇప్పటి వరకు బయట పెట్టే ఆసక్తి అయితే చూపించడం లేదు. ఇంకొక విషయం కూడా, మరి పోలీసులు అదంతా కూడా రిట్రీవ్ చేస్తున్నాము అన్నారు. కానీ ఇప్పటి వరకు రిట్రీవ్ చేశారా చేయలేదా అనే సమాచారం కూడా పోలీసులు ఇవ్వట్లేదు. ఎంత అడిగినప్పటికీ కూడా వాళ్ళు కూడా చెప్పడం లేదు. ఏమన్నంటే ఇది సెన్సిటివ్ మ్యాటర్ కదా అనేసి అంటున్నారే కానీ ఒక 3 ప్రాణాలు ఎవరి వల్ల ఇంత అఘాయిత్యానికి పాల్పడాల్సి వచ్చింది అనేది మాత్రము ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఇంకొక విషయము, తన ల్యాప్టాప్లో ఏముంది,
విజయారెడ్డి ల్యాప్టాప్లో ఏముంది అనే కోణంలో కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నాము, ప్రెస్ మీట్ పెట్టి చెప్తాము అని అంటున్నారు. కానీ రోజు రోజుకి ప్రెస్ మీట్ మాత్రం పోస్ట్ పోన్ చేస్తూనే వస్తూ ఉన్నారు. ఈ విషయాలలో కూడా ఈ ల్యాప్టాప్లో ఏముంది అనే కోణంలో కూడా అసలు బయట పెట్టట్లేదు. కానీ ఒక పక్క చూస్తే 2 తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించినటువంటి ఈ ఘటన ఇప్పటికీ కూడా ప్రజలు ఈ ఘటన నుంచి బయట పడలేక వాళ్ళు చాలా వరకు కూడా కామెంట్లు పెడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు తేల్చలేకపోతున్నారు. ఒకవేళ ఒక్క వ్యక్తి వల్ల విజయారెడ్డి నిజంగా ఆ చాటింగ్లో ఉన్న ఎక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ బయటి వ్యక్తి అయితే విజయారెడ్డి 2 పిల్లల్ని ఎలా తీసుకెళ్తుంది, 2 పిల్లల్ని ఎలా ఒప్పిస్తుంది, అది కారణం కాదేమో అంటున్నారు ఒక పక్క. కానీ పోలీసులు ఇటువైపు చూస్తే లేదు, మేము ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూనే ఉన్నాము, దర్యాప్తులో ఉన్నప్పటికీ కూడా అంశాలను ఇంకా పూర్తిగా మా దగ్గరికి పూర్తి సమాచారం మేము సేకరించకుండా ఎలా వెల్లడించాలి అని ఓ పక్క పోలీసులు అంటూ ఉన్నారు. ఇంకొకటి ఇక్కడ ప్రజలకు చాలా అనుమానాలు వస్తున్నాయి. మరి కుటుంబ సభ్యులకు అంతా తెలిసినప్పటికీ, కుటుంబ సభ్యులు అంత ప్రేమగా తనను చూసుకున్నప్పటికీ, పిల్లల్ని పెంచుకున్నప్పటికీ వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది కదా. అయినప్పటికీ వాళ్ళు ఎందుకు ఇప్పటికీ బయట పెట్టలేకపోతున్నారు అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క చూస్తే ఇప్పటి వరకు మరి విజయారెడ్డి తల్లి మాత్రం ఏ విషయాలలో కూడా తను నోరు విప్పలేదు. ఇప్పటి వరకు ఏంటి అనే సమాచారం ఇప్పటికి కూడా తను అసలు ఎలాంటి విషయం బయటికి చెప్పడం లేదు. ఇంకో పక్క చూస్తే విజయారెడ్డి భర్త విషయానికి వస్తే విజయారెడ్డి భర్త తన 2 పిల్లలు దూరం అయిపోయినప్పటికీ కూడా ఆ విషాదంలోనే నేనున్నాను, ఆ షాక్లోనే నేనున్నాను అంటున్నాడే తప్ప దీనికి కారణం ఎవరు అని చెప్పేసి ఎక్కడి నుంచి కూడా తను అనుమానాలు అయితే వ్యక్తం చేయట్లేదు. ఇది కూడా ప్రజల్లో చాలా అనుమానానికి దారితీస్తుందనే చెప్పుకోవచ్చు. కానీ విజయారెడ్డి కేసు విషయం అనేది ఇప్పటి వరకు పోలీసులు అయితే గోప్యంగానే ఉంచుతున్నారు అని కూడా భావించవచ్చు అని ప్రజలు కూడా అంటున్నారు. సచిన్, ఆల్రైట్, అంటే మీరు అన్నట్టుగా ఇటు తన గ్యాడ్జెట్స్ విషయంలో కావచ్చు, లేకపోతే తనకు సంబంధించి ఫోన్ వాట్సాప్ కాన్వర్సేషన్స్ కావచ్చు, ఇవి బయటపెట్టే అవకాశం ఉందా? లేకపోతే మీరు ముందన్నట్టుగా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి దాన్ని అలాగే హోల్డ్ చేసి కేవలం ఫ్యామిలీకి మాత్రమే చెప్పే ప్రయత్నం జరుగుతుందో పోలీసుల నుంచి? దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా? ఎస్ సచిన్, ఇప్పటి వరకు అయితే పోలీసులు ఒకటే చెప్తున్నారు. అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ నుంచి సేకరించే సమాచారం కూడా ఎలా ఉందంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటరు, చాలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి దీంట్లో, కాబట్టి మేము బయట పెట్టలేకపోతున్నాము, పూర్తి ఆధారాలు సేకరించడానికి కూడా మాకు చాలా ఒక పరీక్షగా మారుతుంది, కాబట్టి మేము కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నాము, కుటుంబ సభ్యుల్ని ఇంకా మేము విచారిస్తూనే ఉన్నాము అన్ని కోణాల్లో అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మ్యాక్సిమం అంటే కూడా ఇక్కడ చాలా మందికి ఇటు ప్రజలకు కావచ్చు, ఇటు మీడియా సంస్థ కావచ్చు, అటు పోలీసులకు కావచ్చు, అందరికి కూడా ఒకటే ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇది ఫ్యామిలీ ఇష్యూ, 2 పిల్లలు తల్లి విషయం కాబట్టి ఇది గోప్యంగానే ఉంచుతారేమో, ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి ఆ కుటుంబ సభ్యులకు చెప్పి అనే విధంగానే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ ఒకవేళ ఇది సెన్సిటివ్ మ్యాటర్గా తీసుకోకపోయినుంటే జీఆర్పీ పోలీసుల నుంచి ఇప్పటికే లా అండ్ ఆర్డర్ పోలీసులకు షిఫ్ట్ చేసే అవకాశాలు అయితే ఉండేటివి, షిఫ్ట్ అయ్యేది కూడానేమో. కాకపోతే ఇది అలాగే గోప్యంగా ఉంచుతున్నారు. సచిన్, ఆల్రైట్ నిర్మల, అంటే ఈ ఫ్యామిలీకి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ని రైజ్ చేయడం జరుగుతోంది? ఫ్యామిలీకి సంబంధించిన క్వశ్చన్స్ని తెర మీద తీసుకురావడం జరుగుతుందా, లేకపోతే ఇటు పోలీస్ నుంచి రిక్వెస్ట్ని వాళ్ళు అడగడం జరుగుతుందా? ఎందుకంటే ఇటు ఫ్యామిలీకి సంబంధించి కూడా కాస్త క్వశ్చన్స్ రైజ్ అయిన సందర్భంలో వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు కాబట్టి. ఒక కోణంలో చూస్తే ఇటు విజయారెడ్డి పెళ్ళైనప్పటి నుంచి కూడా తల్లి తన దగ్గరే ఉంటుంది, భర్త దూరంగా దుబాయ్లో ఉంటున్నాడు కాబట్టి ప్రతి విషయం కూడా తల్లితో షేర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి విజయారెడ్డి కాబట్టి. ఎందుకంటే తల్లి కూడా చెప్పడం జరిగింది, మేమిద్దరం ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాము, చాలా ఫ్రీగా ఉంటాము అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. చాలాసార్లు విన్నారు, ఆ మీడియా ఛానల్స్లలో మొత్తం కూడా తను చెప్పుకొచ్చారు. కాబట్టి తల్లికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అని చెప్పేసి తల్లిని మాత్రము విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓ పక్క విజయారెడ్డి అన్నను కూడా ఒక కోణంలో ఎలా అంటే విజయారెడ్డి పిల్లలు 2 కూడా ఎంతో ప్రేమగా
విజయారెడ్డి అన్న చిరంజీవి చూసుకున్నాడు కాబట్టి, తన ప్రాణంగా పెంచుకున్నాడు, ఒక బాధ్యత తీసుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా విజయారెడ్డి తన అన్నతో షేర్ చేసుకుని ఉంటుంది. ప్రతి ఒక్క కదలికను ఒక బాధ్యతగా విజయారెడ్డి అన్న మాత్రము గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఏం జరిగింది, ఒకవేళ ఆఫీస్లో ఇష్యూ జరిగినా లేకపోతే బయట ఇష్యూ జరిగినా, రీసెంట్గా తను ఒక కొత్త ఇల్లు కట్టినప్పుడు బిల్డరు పార్ట్నర్గా ఉన్నాడు చిరంజీవికి కాబట్టి ఆ బిల్డింగ్ విజయారెడ్డిది కాబట్టి అక్కడి నుంచి ఏమన్నా సమస్య వచ్చినా చిరంజీవికి తెలిసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి ఓ పక్క చిరంజీవిని కూడా విచారిస్తూ ఉన్నారు. ఇంకొకటి కట్టుకున్న భర్త కాబట్టి విజయారెడ్డి భర్త దూరంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు భర్తతో మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి భర్తకి ఏమైనా ఇంకా ఏమైనా సమాచారం ఇచ్చుంటుందా అనే కోణంలో అందరి ఫోన్లను కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకొని మరి దాంట్లో కూడా మొత్తము కాల్ డేటాని అంతా కూడా చెక్ చేసే ప్రయత్నంలోనే ఉన్నామని జీఆర్పీ పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. సచిన్ రైట్, మీరు అన్నట్టుగా కొద్ది రోజుల క్రితం ఇటు పోలీసులు కూడా చిన్న ప్రయత్నం అంటే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ముఖ్యంగా ఒంటరితనంతోనే ఆమె మరణించిందంటూ కూడా చెప్పుకొచ్చినట్టుగా, అంటే అదే ఒక కంక్లూషన్ అనుకోవాలా లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుందా? మరి ముఖ్యంగా మీరు కొద్దిసేపటి క్రితం అన్నట్టు